వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు తమ్నైల్ చూసే ఉంటారు కదా. ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకు సేమియా ఉప్మా తెలుసు, అలాగే పులిహార తెలుసు, కానీ ఈ రెండింటికి కాంబినేషన్లో ఉన్న ఈ సేమియా పులిహార అనేది నాకు తెలియదండి. నేనైతే కొత్తగానే వింటున్నాను. అంటే చాలామందికి ఈ రెసిపీ తెలిసే ఉంటుంది, కానీ ఏంటంటే నాకైతే కొత్తగా తెలియడం వల్ల ఇది నాకే కొత్తగా ఉందా, లేదంటే నాకులానే చాలామందికి కూడా కొత్తగా అనిపిస్తుందా అని ఈరోజు ఈ రెసిపీని చేస్తున్నాము. ఇక నేనైతే ఫస్ట్ ఒక పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ సేమియానంతా ఫ్రై చేసి పక్కన పెట్టానండి, కొంచెం లైట్ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు. అండ్ పక్కన సెపరేట్ కడాయిలో ఆయిల్ వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ కొంచెం మరగొచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ అలాగే పసుపు కూడా వేసి కొంచెం వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత సేమియాని యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, సేమియా అనేది బాగా ఉడికిపోకూడదు, అలానే కొంచెం పలుకుండాలండి. సేమ్ పులిహారకి మనం ఏ విధంగానైతే రైస్ని చూసుకుంటూ పలుగ్గా ఉండేలాగా ఆపేస్తామో అలానే సేమ్ ఇది కూడా, ఈ సేమియాలు అనేవి కూడా కరెక్ట్గా 80% అవ్వాలి. నాకైతే పులిహార తింటున్న ఫీలింగ్ రాలేదు, అలా అని సేమియా ఉప్మా తింటున్న ఫీలింగ్ కూడా రాలేదండి. చాలా డిఫరెంట్గా, చాలా టేస్టీగా అండ్ చాలా పుల్లగా అనిపించింది. నేనైతే చెప్తున్నాను కదా, నాకైతే ఫస్ట్ టైమే తెలిసింది. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. ఇంకా మీలో ఎవరైనా తెలుసుకోలేని వాళ్ళు ఉన్నా, లేదంటే ఆల్రెడీ మీకు ఈ రెసిపీ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్లో టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అండ్ రాని వాళ్ళైతే ఇలా కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక నేను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత వేరుశెనగుళ్ళు అండ్ పచ్చిశనగపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు అండ్ అలాగే కొంచెం మినపప్పు వేసి మొత్తం కలుపుకుంటున్నాను. ఇవంతా కొంచెం వేగిపోవాలండి. సేమ్ మనం ఎలా తాలింపు పెట్టుకుంటున్నామో అలానే తాలింపు పెట్టుకొని, ఇందులో అయితే కొత్త ప్రాసెస్ అనేది నేనేం చెప్పను, కానీ టేస్ట్ అనేది అయితే నాకు బాగా నచ్చిందండి. సో దానికోసమే ఇది స్పెషల్గా వీడియోస్ చేయాల్సి వస్తుందని, కానీ స్పెషల్ రెసిపీ అని మాత్రం నేను చెప్పను. పోపులంతా వేగిపోయిన తర్వాత పచ్చిమిరపకాయని యాడ్ చేశాను. అది కూడా కొంచెం బాగా వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చిని కూడా యాడ్ చేశానండి. అండ్ అలాగే కొంచెం అల్లం ముక్కలు అండ్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇవన్నీ కొంచెం వేగిపోయిన తర్వాత నేను ఏదైతే వాటర్ని సెపరేట్ చేసి సేమియాని పక్కన పెట్టుకున్నానో అది కూడా ఇందులో యాడ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆ పోపులన్నీ ఈ సేమియాతో కలిసి మొత్తం కలుపుకునేలా చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేనైతే ఫుల్గా 1.5 లెమన్ని యాడ్ చేస్తున్నాను. సో మీరు ఇంకా పులుపు తినే వాళ్ళైతే ఇంకొక టోటల్గా 2 లెమన్స్ని యాడ్ చేసుకోండి, లేదంటే కొంచెం పులుపు తక్కువగా తినే వాళ్ళైతే 1 లెమన్ని యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 లెమన్ని యాడ్ చేస్తున్నాను. ఎందుకో తెలీదు, చాలా పుల్లగా, చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది టేస్ట్ ఎలా ఉంటుందని, ఎందుకంటే ఇంతకుముందు నాకు ఈ రెసిపీ తెలియదు కాబట్టి. సో చూస్తున్నారు కదా, లెమన్ కూడా వేసేసిన తర్వాత నేనైతే ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. లాస్ట్లో చెప్పడం మర్చిపోయాను, కొత్తిమీర కూడా చెప్పాను కదండి, కొత్తిమీర కొంచెం కూడా యాడ్ చేసుకోండి. కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. సో నేను ఆల్రెడీ సర్వ్ చేసి పెట్టుకుంటున్నాను కదా. సో ఇది ఫైనల్ లుక్ వచ్చేసండి. ఇందులో మీరు ఇంకా యాడ్ చేసుకోవాలంటే జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు, క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే అవి స్కిప్ చేసి నేను ప్రిపేర్ చేశాను. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైతే పులుపుని ఎక్కువగా ఇష్టపడతారో ఖచ్చితంగా ఈ సేమియా పులిహోరని కూడా చాలా ఎక్కువగా ఇష్టపడతారండి. చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. సో చూస్తున్నారు కదా, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.